ప్రాణాపాయ స్థితిలో ఉన్న నిరుపేదలను ముఖ్యమంత్రి సహాయ నిధి ఆదుకుంటుందని ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. పల్నాడు జిల్లాలో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు. పేదలకు సీఎం సహాయ నిధి ఒక వరమని చెప్పారు. గత 5 ఏళ్లలో కనీసం 500 సహాయ నిధి చెక్కులను కూడా ఇవ్వలేదని ఆరోపించారు. వర్ధిల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి లోకేష్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి లోకేష్ గారి నాయకత్వం. రెడీ సార్, సార్ రెడీ సార్. అంటే లెటర్ ఆఫ్ క్రెడిట్ వాళ్ళ హాస్పిటల్, ఇప్పుడు హాస్పిటల్ ఉన్నారు, టక్కమైన వాళ్ళకి లెటర్లు వెళ్ళిపోయినాయి. చంద్రబాబు గారి దగ్గర నుండి 32 మందికి ఈ రోజు చెక్స్ పంపిణీ చేస్తున్నాం. మొత్తం ఈ రోజు 32,98,000 ఈ రోజు ఇస్తున్నాం లబ్ధిదారులకి. 32 మందికి ఈ రోజు చేస్తున్నాం. 6గురికి ఎల్ఓసి ఇచ్చాం. మొత్తం 38 మందికి ఈరోజు మన సేవలు అందిస్తున్నాం. సీఎం రిలీఫ్ ఫండ్ ఇది పేదవాళ్ళు అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు వాళ్ళకి బిల్లులు లక్షల బిల్లులు అయి ఇబ్బంది పడతా ఉంటే ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన వాళ్ళకి మన చంద్రబాబు నాయుడు గారు ఎంతో సహాయం చేశారు. అది ఎంత సహాయం అంటే వాళ్ళు 5 ఏళ్లలో చేసింది కంటే 18 నెలల్లోనే వాళ్ళకంటే ఎక్కువ మందికి ఇచ్చారు. మన నియోజకవర్గంలో వాళ్ళు ఒక 500 మందికి ఇచ్చారు. 5 సంవత్సరాల్లో 500 మందికి ఇస్తే మనం వినుకొండ నియోజకవర్గంలో మనం ఈరోజు 1260 మందికి ఇప్పించాం. ఇప్పటిదాకా 1260 మందికి ఇప్పించాం. 8,89,00,000 ఈరోజు మనము పంపిణీ చేస్తున్నాం. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా పంపిణీ చేయడం జరిగింది. 8,89,00,000 అంటే సుమారుగా 9 కోట్ల రూపాయలు 1260 మందికి ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ అందజేయడం జరిగింది. చంద్రబాబు గారికి గట్టిగా చప్పట్లు కొట్టి ధన్యవాదాలు తెలియజేయాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నా. మరి ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ అందుకోవడానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ ఆరోగ్యం బాగుపడాలని, దేవుడు మీ కుటుంబాన్ని ఆదుకోవాలి, అండగా ఉండాలని